సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. జాతర ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద జాతరైన పెద్దగట్టు వేడుకలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. స్పందన తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే పెద్దగట్టు జాతర అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఇక ప్రారంభమైన నాటి నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అటు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీ లింగమంతుల స్వామి మాణిక్యమ్మ ఆకుమంచమ్మ వారి దేవాలయం వద్ద మాత్రం వాళ్ళ మొక్కులు చెల్లించడంతో పాటు వాళ్ళ మొక్కులు చెల్లించడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సుమారు 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్లతో, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ పోలీస్ యంత్రాంగం చేస్తుంటే 15 శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించే పనిలో పడింది. ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ లింగమంతుల స్వామిని దర్శించుకోవాలంటే 2 గంటల సమయం పడుతుంది. ఈ రోజు 5 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఈ లింగమంతుల స్వామి చుట్టుపక్కల ఏదైతే దురాజ్పల్లి ఉందో దురాజ్పల్లి చుట్టుపక్కల ఇక్కడ కూడా 5 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక్కడ నివాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని స్వామి వారికి పూజలు చేసిన తర్వాత జంతు బలి అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. జంతు బలి అయిన తర్వాత ఇక్కడే వాళ్ళు బోనాన్ని స్వామివారికి అప్పగిస్తారు. ఇక పక్కనే ఉన్న ఎలమంచమ్మ, చాడమ్మ, గంగమ్మ అమ్మవారిని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ప్రత్యేక పర్యవేక్షణ మాత్రం చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు మాత్రం చూస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు భక్తుల రద్దీ గంటకి పెరుగుతుంది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మాత్రం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు క్యూ లైన్ మాత్రం ఇంకా గంటకు పెరుగుతుంది. మొత్తం కూడా క్యూ లైన్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు పోలీస్ అధికారి ఉన్నారు, ఆ అధికారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, జనరల్ గా కూడా లక్షల మంది తరలి వస్తారు, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎట్లా పంపిస్తారు క్యూ లైన్ ని? ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే స్టాంపేడ్ జరగకుండా చూడాలి. అందుకని చాలామంది దాని గురించి నిఘా కెమెరాల్లో చూస్తున్న వాళ్ళు ఉంటారు, మఫ్టీలో ఉన్నారు, యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మర్యాదగా వాళ్ళని లైన్లలో పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు కదా, ఎంతమంది సిబ్బంది ఇక్కడ ఓన్లీ ఈ క్యూ లైన్ ను పంపించేందుకు ఉన్నారు? ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర 40 మంది, ఎగ్జిట్ దగ్గర 40 మంది ఉన్నారు. మళ్ళీ హిల్లాక్స్ మీద అక్కడక్కడ చాలా మంది పుషింగ్ పార్టీస్, క్రౌడ్ కంట్రోల్ పార్టీస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్ల ద్వారా కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కూడా మనం చెప్పుకుంటే గజ్జల లాగులతో మొత్తం కూడా యాదవులు ఇక్కడికి వస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? నేల చెరువు. ఎంతమంది వచ్చిర్రు ఇక్కడ? మరి ఏమో జంతు బలి చేసిర్రా ఏమన్నా? మా ఊళ్ళో వచ్చేసండి ఒక కోల్పోయాను అయిపోయింది. చూడొచ్చు మొత్తం కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు, బోనాన్ని అప్పచెప్తారు. ఇక దానికి సంబంధించి కూడా వాళ్ళు అంటే యాదవుల ఆరాధ్య దైవం ఈ లింగమంతుల స్వామి అని కొలిసే దాంతో ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఇక యాదవుల విన్యాసాలు, శివసత్తెల నృత్యాలు, బోనాలు అప్పచెప్పేందుకు మాత్రము బలిగంపతో ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక వాళ్ళని కూడా ఇక్కడ ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కింద జంతు బలి చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇక వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కాకుండా టాయిలెట్స్ కావచ్చు, అటు కోనేరు దగ్గర కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. అన్ని చోట్ల కూడా తాగునీటి సౌకర్యాలు కల్పించారు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొంత పంట పొలాలు ఉన్నాయి, ఇక బీడు భూములు ఉన్నాయి. పంట పొలాలకు నష్టపరిహారం అందించి భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఆ పంట పొలాల రైతులతో మాట్లాడి వాళ్ళకు కూడా నష్టపరిహారం అందిస్తామని హామీ ఇవ్వడంతో వాళ్ళు కూడా పంట పొలాలను తీసి ఆ రైతులు వచ్చే భక్తులు ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు, ఆ సెక్యూరిటీ ఆఫీసర్ తో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ రోజు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి? దాదాపు మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం నుంచి 8 నుంచి 10 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ మార్నింగ్ నుంచి దాదాపుగా నేను అనుకుంటా 5 నుంచి 6 లక్షల మంది దర్శనం చేసుకున్నారు.
ఫ్లో ఎక్కువ ఉంది. కాకపోతే ఎప్పటికప్పుడు మేము కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఇక్కడ ఏం ప్రాబ్లం అవ్వకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పర్యవేక్షిస్తున్నాం. సామాన్య భక్తులతో పాటు విఐపీల తాకిడి కూడా అధికంగా ఉంది. వాళ్ళకి ఏమైనా ప్రత్యేక క్యూ లైన్ ఏమైనా పెట్టారా, లేకపోతే అదే క్యూ లైన్ లో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారా? ఇంతకుముందు మనకు మా 2 మినిస్టర్లు వచ్చారు ఇక్కడికి. వారికి ప్రత్యేకంగా విఐపీ ఎంట్రన్స్ లో తీసుకొచ్చి దర్శనం చేపించాము. దాంతో మన భక్తులకు కూడా ఏమి ఇబ్బంది లేదు. తొందరగా దర్శనం చేసుకుని వాళ్ళు మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. విఐపీలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ లింగమంతుల జాతరలకు వచ్చే భక్తులు అన్ని అంటే స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పుకొస్తున్నారు. ఇక ప్రత్యేకంగా కూడా మనం అక్కడ చూడొచ్చు, వాళ్ళు యాదవుల ఆరాధ్య దైవాన్ని చూసుకునేందుకు వాళ్ళు పెద్ద ఎత్తున గజ్జల లాగులతో నృత్యాలతో డిఫరెంట్ విన్యాసాలతో ఇక్కడికి వాళ్ళు తరలి వస్తున్నారు. ఆ బలిగంపతో మొత్తం కూడా స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారికి బోనం అప్పచెప్పిన తర్వాత అక్కడ బలి ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడే వాళ్ళు ఒక రోజు బస కూడా చేస్తారు. ఈ స్వామివారికి సంబంధించిన అంటే 2 సంవత్సరాలకు ఒకసారి గ్రాండ్ గా జరిగే ఈ ఉత్సవాలకు మాత్రము పెద్ద ఎత్తున భక్తులు మాత్రం తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శేఖర్.